మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షార్ట్లో స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుచేతో ఈ పద్యం జనబాహళ్యంలోకి రాలేదు. కార్యేషు యోగి కరణేషు దక్ష రూపేచ్చ కృష్ణ క్షమయాతు రామ భోజ్యేషు తృప్త సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్త కలు ధర్మనాథ. కామాంధక నీతిశాస్త్రం. ఒకటి కార్యేషు యోగి, పనులు చేయడంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. రెండు కరణేషు దక్షం, కుటుంబాన్ని నడపడంలో కార్యాలను నిర్వహించడంలో నేర్పుతూ సంయమనంతో వ్యవహరించాలి, సమర్థుడై ఉండాలి. మూడు రూపేచ కృష్ణ, రూపంలో కృష్ణుని వలె ఉండాలి, అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. నాలుగు క్షమయాతు రామ, ఓర్పులో శ్రీరామునిలాగా ఉండాలి. పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. భోజ్యేషు తృప్త, భార్య లేదా తల్లి వండిన దాన్ని సంతృప్తిగా అంటే వంకలు పెట్టకుండా భుజించాలి. ఆరు సుఖదుఃఖ మిత్రం, సుఖ దుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ షట్కర్మలు, ఈ 6 పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడబడతాడు. ఇది చాలా కొత్త విషయం. స్త్రీ గురించి విన్నాం కానీ పురుషుడి గురించి వినలేదు. చాలా చక్కటి విషయం, చాలామందికి తెలియదండి. తప్పకుండా అందరికీ షేర్ చేసి ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.